ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర 3వ భాగం 10/5/20. ఆయన తన నాయన గారి పలుకుబడి గురించి చెప్తున్నారు. మా నాయన గారి పలుకుబడి సత్యనారాయణ వ్రతం జరుగుతున్నప్పుడు కథలు చెప్పడంలో నాన్నగారు కనుక వ్రతం చేయించే పురోహితులు వేరే ఉన్న పల్లాకిమిదిలో ఈ కథ చెప్పడానికి మాత్రం ప్రత్యేకించి నాన్నగారిని పిలిచేవారు. వారిది గంభీర గాథ, సంస్కృతంలో విశేష పాండిత్యం ఉన్నందువ కథలోని ఒక శ్లోకాన్ని అందుకొని ఆ శ్లోక ఖండాన్ని ఉన్న కథను పూర్తిగా అక్కడక్కడ శ్లోకాలు చేరుతూ ఉపన్యాసం పురాణం రెండింటి భక్తిలో జోడించి అందరికీ అర్థమయ్యేట్టు చెప్పి ఈ ప్రజ్ఞ సాధారణ పురోహితులకు ఉండదు. నడి వయస్సులో ఉన్నప్పుడు వారు వెళ్ళని పండిత సభలే. శ్రీకాకుళం జిల్లాలోని ఉర్లాం జమీందారు సభల నుండి ఆనాటి హైదరాబాదులోని గద్వాల జటప్లోలు వంటి సంస్థానాలకు వెళ్ళి పండిత సభలలో పాల్గొని పారితోషిక సత్కారాలు అందుకొని వచ్చి ప్రయాణించు ఇంచుమించు కాలినడక. ఒకసారి ఇల్లు విడిచి బయలుదేరితే మళ్ళా 2 నెలలకే ఇంటికి రా. వారు ఇంటిలో లేనప్పుడు కుటుంబ బాధ్యత అంతా మా అమ్మదే. ఆమె సరిపోయిన తర్వాత ఇటువంటి పర్యటనలు తగ్గాయి. అయినా 1920లో వారానికి ఒకసారి 1 నెల రోజున పర్యటన మా అన్న చూసేవారు. ఒకసారి పండిత సభకు నాయనగారు 600 రూపాయలు పట్టుకొని వచ్చి, అది నాకు బాగా జ్ఞాపకం. బహుశా అదే చివరి పర్యటన. మా కుటుంబ పరిస్థితులు వారి పర్యటనకు అనుకూలంగా. మా తల్లి చనిపోయిన తర్వాత సంఘంలో పండిపోయిన సంస్కృతాలలో ఏకోపాధ్యాయ పాఠశాల స్థాపించి ప్రభుత్వం నుండి కొంత గ్రాంట్ వచ్చేది. పాఠశాల అనగానే పరీక్షాధికారులు రావడం మామూలు. ఒకసారి విద్యాశాఖాధికారి వచ్చి, శాస్త్రి గారు మీ టీచింగ్ నోట్స్, అటెండెన్స్ రిజిస్టర్ వగైరా సహజమే కదా, అక్కడకు రిజిస్టర్ను పాఠశాలను చూపించి కానీ టీచింగ్ నోట్స్ లేదు. ఉండకపోతే మీరు ఎలాగ పాఠం చెప్తారో మాకు ఎలాగ తెలుస్తుంది? మీ బోధనా పద్ధతి మేము చూడాలి కదా అంటే నాన్నగారు గద్దించి అడిగేశారు. బహుశా తన బోధనా పాఠవాన్ని శంకిస్తున్నాడేమో అని. అయ్యా, నాకు ఆ నోట్సు గీడ్సు లేదు. నేను చెప్పిన పాఠాల్లో మీ ఇష్టం వచ్చిన ప్రశ్నవే. పిల్లవాడు చెప్పగలరో లేదో అసలు అదే మా బోధనకి శక్తి గీత, అంతేగాని మీరు అడిగిన నోట్స్ కావు అని జవాబు. ఆ సంఘటన పర్యవసానంగా ఆ ఏడాది గ్రాంట్ 0. రాకపోతేనేం శాస్త్రి గారు అంతకంటే ఎక్కువగా మేము ఇవ్వగలమని చుట్టుపక్కల బిటివాడ, ఓనే గంటి గ్రామాల అగ్రహారీకులు విధిగా వెంటనే విరాగా పోయి పాఠశాలను నడపటం మాత్రం మానేయద్దని చెప్పి అండగా నిలిచారు. ఒక శుభం కానీ అశుభం కానీ వస్తే ఊరిలో వాళ్ళ సహకారం ఆ మాదిరిగా పూర్వ గ్రామాల్లో. ఇప్పుడు తన ఇంట్లో తన కుటుంబ సభ్యుల నుండే రాదు కదా ఎవరికైనా. కుటుంబ పరిస్థితి 19, 12, 14 సంవత్సరాల మధ్య మాకు గడ్డుగా మాది పూరిళ్ళు కానీ మిద్దె ఉండే. మా తల్లి మరణించాక ఇంట్లో కామధేను వంటి ఆవు చనిపోయి కొన్ని నెలల తర్వాత నా పైన ఉన్న రామకృష్ణుడనే చిన్నన్న పోయా. అక్కడితో ఆగల. వేసవి ముందు మా ఇల్లు కూడా కాలిపోయి మిద్దె పైనున్న తాళ గ్రంథాలెన్నో దగ్ధమైపోయి. ఇంకేం కావాలి? ఇంటి సరస్వతికి, లక్ష్మికి, సంతానానికి వచ్చిన నష్టం పిమ్మట ఆగిపోయిన సంగామంలో తగదని భగవత్ సంకల్పమేమో అనుకున్నాం. ఆ ఊరిలోని చిన్న తరగతి చదువు కూడా పూర్తి అయిపోగా మా అన్న ఆ ఊరిలోని పిల్లలతో ఏటి ఒడ్డునగా పశువుల కాపరితో కానీ తిరుగుతూ పొద్దుపుచ్చే అలవాట్లకు లోనే పట్టణానికి పోయి చదివిస్తే కానీ పిల్లలు బాగుపడు. ఆ సంస్కృతానికి స్వస్తి చెప్పక తప్పదని గట్టిగా ఆలోచించి పల్లాకి మీదికి కుటుంబ సమేతంగా వెళ్ళిపోదామను. సంఘానికి దగ్గరగా బొబ్బిలి ఉంది. అక్కడ కవితా పితామహ మండపాక పార్వతీ శాస్త్రి గారు ఉన్నారు. బొబ్బిలి సంస్థానంలో కొంత రాజాదరణ ఉన్నవారు. వారి మనమడు కూడా పార్వతీశ్వర శాస్త్రి నామధేయం.
నౌపడ పలాస దగ్గర ఉప్పు గల్లీపై అధికారి అంటే సాల్ట్ ఇన్స్పెక్టర్. అతని తల్లి నరసం. ఆమె మా నాయనమ్మ విశాలమ్మకు సోదరి కుమార్, అంటే మా నాన్నగారి వరుసకు అక్క చెల్లెలు. ఆమె పెద్ద కుమారుడైన పార్వతీశ్వర శాస్త్రి 1914లో భార్య పోయి. రెండవ కళత్రంగా అయిన గవర్నమెంట్ ఉద్యోగి బంధురీత్యా దగ్గరవాడు కనుక వెంటనే మా అక్క నారాయణమ్మని ఇచ్చి మే నెల 1914లో పెళ్లి చేశారు. పల్లాకిమిడికి వలస పోవడం. సంగం కాపురానికి స్వస్తి. మా అక్క వివాహం జరిగాక 1914 అక్టోబర్లో సంగం నుండి కాపురాన్ని తీశారు. దానికో నూతన అధ్యాయం ప్రారంభమై చొరవ తీసుకొని మా తండ్రి అవని ఆపకుండా ప్రస్తుతం మేము ఈ స్థితిలో తిరిగి వచ్చేవాళ్ళం. బూరగాం చిన్నపల్లె, పాతపట్నానికి 1 మైలు, పర్లాకిమిడికి 3 మైళ్ళ దూరం. బూరగాంలో ప్రగడవారి కుటుంబం ప్రసిద్ధి. వారు మా దగ్గరి బంధువులు. కామందులైన వారికి ఆ జిల్లాలో భుక్త అని అంట. ప్రగడ వారి కుటుంబం, పంతులు వారి కుటుంబం, ఉపద్రష్ట వరహాలు గారి కుటుంబం చేసి 4,000 వేగినాడి బ్రాహ్మణులు పెద్దవి. దాని పక్కగా 100 లోపే బ్రాహ్మణేతర కుటుంబాలు. పల్లాకిమిడి నుండి శ్రీకాకుళం వెళ్ళే రహదారి చేరుకొనే బూరగాం. దాని పక్కన మామిడి తోట, దాని పక్క మహేంద్ర తనయ నది. పల్లాకిమిడి నుంచి వచ్చే వాళ్ళకు కూడా పాతపట్నం రైల్వే స్టేషన్ చేరుకునే ఉంది. చేరువలోనే రైల్వే స్టేషన్ 1/2 మైలు దూరంలో ఉన్న గ్రామం గుడివి. పాతపట్నం అమ్మవారంటే ఆ చుట్టుపక్కల ఎంతో భక్తి నమ్మకం. ఆ ప్రాంతంలో బూరగాంలో చిరంజీవి భక్తగా రామాలయం కట్టించి విగ్రహ ప్రతిష్ఠ చేసి పల్లాకిమిడిలో ఉన్న అయినా రామాలయ ప్రతిష్టకు వెళ్ళాం. ఆ తతంగం నా మనస్సులో పడి బహుశా ఆ వేళనే శ్రీరాముడిపై భక్తి అవతరించిందే. 50-60 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఆ ఊరు వెళ్ళాను. పూర్వకాలపు వాళ్ళు ఎవ్వరు లేరు. ఊరంతా నిశ్శబ్దంగా కళావిహీనంగా. రామాలయం మాత్రం చూశాను. ఆలయమంతా నిద్రాణం కానీ మంచి కళగా ఉన్న రామ విగ్రహం మాత్రం చూడటానికి వచ్చానా అనిపించింది. ఈ మధ్యకాలంలో భూకామందుల భూములు కుటుంబాలు చితికిపోయి పట్నాలకు చేరుతారు. మా రాముడికి చాలా కాలం దీక్ష ఇచ్చారేమో చిరంజీవి భక్త. మా నాయన గారికి ఏదో తమ్ముడి కనుకనే ఆ చిరంజీవి బాబు అని పిలిచేవాడు. అతనికి సత్యనారాయణ, రామ్మూర్తి అనే వాళ్ళు కుటుంబంలో కలిసి 3 లోగిళ్ళ పెద్ద ఇల్లు, అన్నదమ్ముల కుటుంబాలు, గదులు, పెద్ద భోజనశాల. చిన్నవారికి ఉదయమే తద్దెన్న, పెరట్లో పెద్దవారి 4 సప్తాలున్న 4 గిలకలు, మట్టు రాతి తట్ట. ఒకేసారి ఎంతమంది అయినా స్నానాలు. ఆ నీరు పెరటిలోని కూర పాదులకు పోయి ఇంటికి వచ్చిన వాళ్ళంతా ఉదయమే పర్లాకిమిడిపోయి బహిర్భూమికి పోయి అక్కడి మహేంద్ర తనయులో స్నానాలు చేసి గుడ్డలు ఆరబెట్టుకొని ఇంటికి వచ్చి బూరగాం నేను వెళ్తే ఎట్లో స్నానం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. నీరు చాలా లోతుగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. భయం లేదు. మా పిన్నితో నాకు బాగా చనువు. లక్ష్మీదేవిలాగా వారు కావంతులు ఉండేది. బాగా జ్ఞాపకం. వారికి 2 కుమారుడు. వారు బూరగాం వదిలి శ్రీకాకుళం చేరారు. సత్యనారాయణ బాబుకి 1 కొడుకు, కుమార్తె కలిగింటారు. చిన్నతనంలోనే అతని భార్య కూడా కొన్నాళ్ళకు. చిన్న పిల్లలిద్దరూ చిరంజీవి భుక్త. పిల్లలకు పెద్ద ఆయన ప్రాపకంలోనే ఉన్నారు. ఈ దంపతులే సత్యనారాయణ బాబు కుమార్తెకు కన్యధార పోయి తాత కృష్ణమూర్తి ఇచ్చి పెరిగారు. ఆ పెళ్లి నాకు జ్ఞాపకం. ఈ తాత కృష్ణమూర్తి గారి తర్వాత పల్లాకిమిడిలో 1928లో ఇంటర్మీడియట్లకు ఇంగ్లీష్ చెప్పడానికి నియమించబడ్డ. ఇంటర్మీడియట్లో నేను చదివేటప్పటికీ అతడు నాకు సహా ఉపాధ్యాయుడు. సత్యనారాయణ కుమారుడిని మాత్రం పోలీస్ శాఖలో పెద్ద ఉద్యోగమే చేసిన నడివింటి గణేశ్వరరావు గారు కొన్నాళ్ళకు తన కుమార్తెనే ఇచ్చి వివాహం చేశారు. రామ్మూర్తి బాబు గారి కుటుంబం నాకంతా తెలియదు. కానీ అతని కుమార్తెను బొబ్బిలి వాస్తవ్యులై నడిమింటి కృష్ణస్వామి ఉపాధ్యాయుడు ఇచ్చి రామ్మూర్తి గారికి 5 ఆడపిల్ల, 2 చిరంజీవి కొడుకులు. చిరంజీవి భుక్త గారికి దగ్గర బంధువుల్ని చేరది వీలైనంత సహాయం చేసేది ఉండేవారు.
కొన్ని పేద కుటుంబాల్లో పెళ్ళిళ్ళు కూడా చేయించాను. సంఘం కాపురం ఎత్తేసిన తర్వాత మా తండ్రి గారికి మొదటి బూలుగాం బదిలీ వారింట్లో కొద్ది రోజులు మాత్రం ఈలోగా పల్లాకిమిడిలోని గౌడు వీధిలో ఇల్లు చూసుకొని 1915లో అక్కడికి వెళ్ళి దాంతో పల్లాకిమిడి కాపురం ఇది 1915 పల్లాకిమిడి రాజావారి వివాహ సంవత్సరం. పేరు ఉత్కళరాజు. ఇక్కడ వంశీయులు. వారి పేరు కృష్ణచంద్ర గజపతి నారాయణదేవ్. భరద్రుడు. తెలుగు బాగా వచ్చేది, ఇంగ్లీషు సరిది. చిన్నతనంలోనే దొరల వద్ద చదువు. పంట పెన్ను మోటం కారు, మిగతావన్నీ రేపు.